ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. గత కాలమంతయు ఆయన కృపలో నిన్ను నీ కుటుంబాన్ని కాపాడినందుకు దేవునికి స్తోత్రం. ఈరోజు సందేశము దీవెనలు ఎలా పనిచేస్తాయి, ఆశీర్వాదాలు ఎలా వస్తాయి. ఈ సందేశము బైబుల్ పరిశుద్ధ గ్రంథము ఏమి చెబుతుంది? అనేక మంది క్రైస్తవులు ఆశీర్వాదాలు ఏమిటో, దీవెనలు ఏమిటో తెలియని అనేక మంది విశ్వాసులు ఉన్నారు. కానీ దేవాది దేవుడు మీ ఎడల ప్రేమించి దీవెనలు అంటే ఏమిటి, ఆశీర్వాదాలు అంటే ఏమిటి, ఈరోజు సందేశము ద్వారా, లేఖనాల ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. గనుక శ్రద్ధగా ఆలకించి ఆ యొక్క దీవెనలకు ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా అర్హులుగా మనం మార్చబడాలని దేవుడి కాంక్ష. ఈ సందేశము తెలుసుకోవడం ద్వారా దేవుడి బిడ్డలకి క్షేమాభివృద్ధి కలుగుతుంది. దీవెనలు ఎలా పనిచేస్తాయి? ఈరోజు దీవెనల మీద పరిశుద్ధాత్ముడు నడిపించునుగాక. దీవెనలు అంటే ఏమిటి? మనం పొందే ప్రతి మంచి విషయాలు, అలాగే మనకు తెలియకుండానే కాపాడబడుట, అలాగే మన జీవితంలో శాంతి, సమాధానము, ఆనందం ఉన్నట్లుగా ఇవి అన్నీ కూడా దీవెనల కింద వస్తాయి. అయితే ఈ దీవెనల యొక్క క్రమం ఏంటి? దీవెనల ద్వారా మనం ఏం పొందుకుంటాము? దీవెనలు అనగా దానికి అర్థము, భావము ఏమిటో మనం తెలుసుకోవాలి. ఈరోజు దేవాది దేవుడు తన లేఖనాల ద్వారా మన లోతుగా గ్రహించుదుముగాక. ఈ దీవెనల క్రమం ఎలా ఉంటుందంటే, తండ్రి అయిన దేవుడు వద్ద నుండి వచ్చే దీవెనలు, లోకములో తల్లిదండ్రుల యొక్క దీవెనలు, ఇవి మనకి ఇంపార్టెంట్, చాలా మనకు అవసరమైనవి జీవితానికి. ఒక జీవితం క్రమంగా నడవాలన్నా, ఒక మనిషి జీవితం వర్ధిల్లాలంటే సృష్టికర్త అయిన దేవుడి యొక్క దీవెనలు అవసరము. అలాగే తల్లిదండ్రుల యొక్క దీవెనలు కూడా మనకు అవసరమై ఉన్నదని దేవుడు ఆజ్ఞాపించాడు. లోక విధానం చూస్తే అధికారుల ద్వారా దీవెనలు ఉన్నవి. అది పక్కన పెట్టండి, మనకు అంత అవసరం లేదు. లోక అధికారుల చేత దీవెనలు ఉన్నవి. కానీ అసలు సిసలైన విశ్వాసికి దేవుడి యొక్క దీవెనలు అవసరము. తర్వాత నీకు జన్మనిచ్చి నిన్ను కని ఉన్న తల్లిదండ్రుల యొక్క దీవెనలు చాలా అవసరమై ఉన్నవి. మన జీవితంలో ఎన్ని రకాల దీవెనలు ఉన్నవి అంటే 3 రకాలుగా దీవెనలు ఉన్నవి. ఒకటి ఆత్మీయ దీవెన, రెండవది భౌతికమైన దీవెనలు, మూడవది కుటుంబ దీవెనలు. 3 విషయాలు తెలుసుకుందాం. దీవెనలు 3 రకాలు అని తెలుసుకుందాం. ఈ 3 రకాల దీవెనలు ఎలా పనిచేస్తాయి? ఇది అసలైన విషయం. దీవెనలు ఎలా పనిచేస్తాయి? దీవెనలు అంటే ఎలా బయటికి కనిపించినట్లుగా ఉంటాయా? దీవెనలు ఎలా ఉంటాయి?
దీవెనలు అనగా కుటుంబము, ఆస్తి, ఐశ్వర్యము, ఎన్నెన్నో వస్తువులు అనగా కారులు, ధనము, అన్ని రకాల సమృద్ధిని దీవెన అనరు. దీవెన అనగా అదృశ్యమైనవి. ఒక విశ్వాసి క్షేమాభివృద్ధిగా ఉండాలంటే తండ్రి అయిన దేవుడి యొక్క దీవెనలు అవసరము. తండ్రి అయిన దేవుడి యొక్క దీవెనలు ఎలాగ ఉంటాయంటే అవి మన కంటికి కనిపించవు. కంటికి కనిపించకుండా దేవుడు మనల్ని సంరక్షిస్తూ ఉంటాడు. దేవుడి యొక్క దీవెనలు ఏ అపాయానికి నువ్వు చిక్కబడకుండా, ఒకవేళ చిక్కున తప్పింపబడినట్లుగా ఆయన దీవెనలు ఉంటవి. ఆ దీవెన వెనక అధికారం ఉంటుంది. అధికారం గలవారే దీవిస్తారు. అధికారం లేకపోతే ఆ దీవెనలు వ్యర్థము. ఒక మనిషి నిన్ను దీవించాలంటే ఆయన అధికారం గలవాడై ఉండాలి. అలాగే తల్లిదండ్రుల యొక్క దీవెనలు అధికారం గలవారే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే నిన్ను నవమాసాలు మోసి నీవు ఎగిరే నడిచే విధముగా నీ పాదాల మీద బ్రతికే జీవితం ఇచ్చే వరకు వారు కాపదాల్లో ఉంటావు గనుక ఆ దీవుళ్ళు చాలా అధికారం ప్రభావంతో ఉంటవి. సృష్టికర్త అయిన దేవుడి యొక్క దీవెనలు, తల్లిదండ్రుల యొక్క దీవెనలు ఒక విశ్వాసికి చాలా చాలా అవసరమై ఉన్నవి. సృష్టికర్త అయిన దేవుడు దీవించి అధికారం గలవాడై ఉన్నాడు. తల్లిదండ్రులు నిన్ను దీవించే అధికారము దేవుడి యొద్ద పొందుకొని ఉన్నారు. ఈ రెండు దీవెనలు నిన్ను క్షేమాభివృద్ధిలో నడిపిస్తూ ఉంటాయి. ఇవి కంటికి కనిపించకుండా నిన్ను కాపాడుతూ ఒక నీడ వలె, ఒక వెలుగు వలె నీకు తోడై ఉంటూ ఆ దీవెనల యొక్క శక్తి ప్రభావం చేత ప్రతి విశ్వాసి కాపాడబడుతూ ఉంటారు. మీకు అర్థమయ్యే విధముగా చెప్పాలంటే దీవెనలు వెనక కృప, అసాధ్యమైనది సుసాధ్యముగా చేయగల శక్తి కలిగిన దీవెనలు. ఈ దీవెనలు ఎవరిస్తారు? మనం ప్రశ్న వేసుకుంటే అధికారం గలవారు మాత్రమే దీవెనలు ఇస్తారు. ఈ దీవెనలకు అర్హులు ఎవరంటే ఒక వ్యక్తి ఆశ్రయించబడాలి, వర్ధిల్లినట్లుగా అట్టి భావం కలిగిన వారు ఎవరైనా సరే దీవించి అధికారము ఉన్నది అని గ్రహించండి. తండ్రి అయిన యొక్క స్వభావం ధరించిన ప్రతి విశ్వాసి దీవించి అధికారము గలవారై ఉన్నారు. ఎవరు అనాహరులంటే అసూయ, క్రోధము, మత్సర, డాగు, డంబములు కలిగిన వారు వీరు దీవించిన అందరి ఎదుట గొప్పగా దీవించిన సరే అవి వర్ధిల్లవు, అవి క్షేమాభివృద్ధిని కలుగు చేయవు. ఎవరు దీవిస్తారంటే తండ్రి యొక్క స్వభావం కలిగిన వారు మాత్రమే దీవించి అధికారం గలవారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ,
ఒక్కసారి గ్రహించు. నువ్వు దీవించే విధానంలో నువ్వు ఉన్నావా? నువ్వు దీవించే విశ్వాసము నీలో ఉన్నదా? లేక దీవెనలు పొందుకునే అర్హత నీలో ఉన్నాయా? ఒకరు దీవించాలంటే ముందుగా నువ్వు దీవింపబడాలి. ఆ దీవెనల యొక్క శక్తిని నువ్వు అందుకోవాలి. అందుకొని నువ్వు దీవించడానికి సామర్థ్యము గలవారై ఉంటారు. ఎవరిని దీవించాలి, ఎవరితో దీవెనకరమైన వచనాలు పలకాలి అని మనం గమనిస్తే, విశ్వాసి బలహీనుడైన సమయములో, రోగములు ఉన్న సమయంలో, అపజయాల్లో ఉన్న సమయంలో, దిక్కులేని స్థితిలో ఉన్న వారిని, దిక్కులేని వారిని, బలహీనుల్ని, శక్తిహీనుల్ని, ఎవరు పట్టించుకోలేని వ్యక్తులను, పిరికివారిని, భయస్థులను, ఆందోళన పడిన వారిని, ధైర్యం చెడిపోయిన వారిని, బలము వెడలిపోయిన వారిని, విశ్వాసాన్ని కోల్పోయిన వారిని, అపజయాల మార్గంలో నడుస్తున్న వారిని, దర్దిస్థలంలో సాగుతున్న వారిని వారి మీద కుమ్మరించున్నట్లుగా మనము పలకాలి. దీవెనలు అనగా ఒక మనిషి ఉచ్చరించిన మాత్రమా దీవెనలు కలగవు. చాలామంది దైవజనులు చూశాను, నా అనుభవం నుంచి చెబుతున్నాను. అనేక మంది పాస్టర్లు విశ్వాసుల్ని ఏదో విధముగా బలపరచాలని దేవుడు వాక్కు ఇవ్వకపోయినా వాళ్ళు సంతోషపెట్టినట్లుగా దీవిస్తూ ఉంటారు. అనేక మంది ఆ దీవెనలు పొందుకోలేని వారు, అనేక మంది విశ్వాసులు నా కళ్ళారా చూచాను. అనేక మంది పాస్టర్లు వారి ఉద్రేకత కలిగి, అదిగో జాబు 100 పోస్టులో 1 పోస్ట్ నీది అంటారు. ఇలాగ అనేక నానా విధాలుగా విశ్వాసుని దీవిస్తూ ఉంటారు. కానీ అసలైన దీవెనలు ఎలాగుంటాయంటే, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. మీరు ఇశ్రాయేలును ఇలాగా దీవింపవలెను, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగుజేయునుగాక. అట్లా వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించెదను. హల్లెలూయా. ముందు అదృశ్యమైన దీవెనలు ఇశ్రాయేలు ప్రజలు అనగా నీకు ఆయన దీవెనలు వర్షము నీ మీద కుమ్మరించినట్లుగా ఏమి చేయమంటున్నాడు? ముందుగా నీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, నీ విశ్వాసాన్ని బలాభివృద్ధి కొరకు, దేవుడితో సహవాసం కొరకు, ఆయన సన్నిధి నీతో ఉండినట్లుగా ఇలాగ ఉచ్చరించండి. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క దీవెనలు నువ్వు పొందుకున్నట్లుగా ఆ వాక్యాలకి నువ్వు లోబడి ఆచరించడం వల్ల నువ్వు ఆశీర్వాదములు పొందినట్లుగా ఉంటావు. ఒక మాటలో చెప్పాలంటే దీవెన అనగా ఒక విత్తనం, ఆశీర్వాదం అనగా ఫలము. ముందు వాక్యము ద్వారా దేవుడి నామములో
విశ్వాసం అంటే అదృశ్యముగా ఉన్న ఒక విత్తనము నీ మీద ఆయన నామమును పెట్టి ఆశీర్వదించినప్పుడు ఆ విత్తనము నాటబడతాది. ఆ నాటబడిన విత్తనము ద్వారా నువ్వేం చేయాలంటే ఎరువు వేసినట్లుగా ఉండాలి, నీరు పోసినట్లుగా. అనగా ఇక్కడ వాక్యములు ఏమని ఆజ్ఞాపించుచున్నాడు దేవుడు అంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. నీ రాకపోకల యందు ఈ అంత్య దినాలలో నువ్వు వెళ్తున్న రాకపోకల్లో నువ్వెక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా సరే దేవుడికి ఇష్టడుగా ఉన్నప్పుడు నువ్వు కాపాడుబడతావని దేవుడు ద్వారా ఈ యొక్క దీవుళ్ళు అంటే ప్రవచన వాక్యము నీ మీద ప్రకటించమంటున్నాడు. ఆ ప్రకటించిన ఆ లేఖనము అనగా వాక్యము నువ్వు కాపాడబడినట్లుగా ఆయన దయలో వర్ధిల్లాలి, ఆయన దయలో పొందుకున్నట్లుగా సాగాలి. 2వ వచనం చూస్తే, యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఈ లోకము పాపముతో సంబంధం కలిగిన క్రియల్లో సాగుతున్న ప్రపంచం యొక్క మనుషులు ప్రతి దినము నువ్వేం చేయాలంటే దేవుడు సన్నిధిని వెతకాలి. నువ్వెంత పరిశుద్ధుడిగా ఉన్నా సరే దేవుణ్ణి సన్నిధి వెతుకున్నట్లుగా నీ హృదయము ఆయన సన్నిధి ఎతుకున్నట్లు చూడాలి. మన రోడ్డు మీద వెళ్తుండగా నువ్వు ధూళి అంటించకపోయినా ధూళి నీ మీద పడుతూ ఉంటుంది. నువ్వు అంటించుకోకపోయినా ధూళి నీ మీద పడుతూ ఉంటుంది. దాన్ని శుద్ధి చేయబడాలంటే దేవుడు సన్నిధి యొక్క కాంతి, ఆ యొక్క వెలుగు, ఆ మహిమ ప్రభావము దేవుడు సన్నిధిలో నుంచి నీ మీద వచ్చినప్పుడు దేవుడు పాప విషయంలో పడిపోకుండా నిన్ను కరుణిస్తూ కాపాడుతూ ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండాలని వాగ్దానం చేయుచున్నాడు. మోషే చెబుతున్నాడు, నీ సన్నిధి నాతో రాకపోతే ఒక అడుగు కూడా నేను వెయ్యను అంటున్నాడు. ఆయన సన్నిధి ఉంటే అన్నీయు సమృద్ధి కలిగి ఉంటుంది. సన్నిధి నీకు తోడుగా ఉంటే దీర్ఘాయుష్యం ఉంటుంది, జీవం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. ఆయన సన్నిధి ప్రభావము గలదై ఉన్నది. ఆయన సన్నిధి మనము ఆయన సన్నిధిలో కనబడినట్లుగా ప్రతి వారము మనం సిద్ధపరచుకోవాలి. ఆయన సన్నిధిలో మనం కనబడాలని. ఏ పాపము చేత ఆయన సన్నిధిలో నుంచి తొలగిపోకుండా, ఆయన సన్నిధిలో తోసివేయబడకుండా, దావీదు అంటున్నాడు తను చేసిన పాపాలు బట్టి, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకుము. ఆయనకి తెలుసు దావీదుకి ఆయన సన్నిధి తొలగిపోతే చాలా ఘోరంగా ఉంటుందని దావీదుకు తెలుసు. సౌలు పరిస్థితి ఏటో ఏమైందో తన జీవితము దావీదుకు తెలుసు గనుక ఆయన సన్నిధి పోతే బహు ఘోరముగా ఉంటుందని దావీదుకు తెలుసు. ప్రియమైన విశ్వాసి, ఆయన సన్నిధి, ఆయన వాక్యము, ఆయన ప్రభావమును నువ్వు వెతకపోతే నువ్వు అవిశ్వాసిగా ముద్రింపబడతావు. ఒక విశ్వాసి, నిజముగా దేవుణ్ణి ప్రేమించే విశ్వాసి ఆయన సన్నిధిలో కనబడాలని ఆతృత గలవాడై వేచి ఉంటాడు. నేను ఎప్పుడు వెళ్దామా అని
ఆయన సన్నిధిలో నేను కనబడాలని, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించాలని, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుండా కృతజ్ఞత అర్పణ చెల్లించాలని ఆయన సన్నిధిని కనిపెడుతూ ఉంటాడు. ఆయన సన్నిధి ప్రభావం అనుభవించిన వారు మాత్రమే ఆయన సన్నిధి కొరకు వేచి ఉంటారు, ఆయన సన్నిధి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఆయన సన్నిధిలో, ఆయన దయలో, ఆయన దీవులతో ప్రతి క్షణము ప్రతి దినము ఆ 6 రోజులు కాపాడబడుతూ 7వ రోజున ఆయన సన్నిధిలో ప్రవేశించినట్లుగా ఆయన దీవెనల యొక్క కృపయు నీకు వెంటాడుతుంది కనుక ఆ వెంటాడుతూ నిన్ను నీ కుటుంబాన్ని కాపాడినట్లుగా కంచి వేసి నడిపిస్తున్నాడు కనుక దాని తగినట్లుగా నువ్వు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. నువ్వెప్పుడైతే ఆయన సన్నిధి కనబడతావో ఆయనకు విరోధంగా లేకుండా కనికరింపబడుతూ ఉంటావు. రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. ఆయన సన్నిధిని ప్రకాశింపచేసి సమాధానము కలుగుజేయునుగాక. మనిషికి అన్నీ ఉన్నా సరే సమాధానం లేకపోతే అగ్నితో కాల్చుకున్నట్లుగా ఉంటుంది. సమాధానము మనిషికి చాలా చాలా అవసరము. నీకు డబ్బున్నా డబ్బు లేకపోయినా, అధికారం ఉన్నా అధికారం లేకపోయినా, ఏది ఉన్నా లేకున్నా ఆయన మనిషికి సమాధానం చాలా చాలా అవసరము. మనిషి బ్రతకాలన్నా, మనిషి సాధించాలన్నా, మనిషి యోగ్యత అభివృద్ధి పొందాలన్నా మనసులో సమాధానం ఉండాలి. జీవితంలో సమాధానం ఉంటే, వ్యక్తిగతంలో సమాధానం ఉంటే కుటుంబంలో కూడా సమాధానం ఉంటుంది. అనేక మంది ధనవంతులు సమాధానం లేక మత్తు పదార్థాలు త్రాగుతూ కాచిన వారు, పేరు ఖ్యాతులు కలిగిన వారు సమాధానం కొరకు అనేక విధాలుగా సమాధానం కొరకు మత్తు పదార్థాలు తీసుకుంటూ వ్యభిచారము చేస్తూ ఏదో విధముగా సమాధానం పొందాలని లోకములో వెంటాడుతున్నారు. అయినప్పటికీ వారికి సమాధానం లేదు. సినిమాలకు వెళ్తారు సమాధానం కొరకు, ఒక 5 నిమిషాలు విశ్రాంతి పొందడానికి. ఆ సినిమా చూసి 2 కీడు తెచ్చుకుంటున్నారు. సమాధానం లేని పరిస్థితులు. విశ్వాసివైన నీవు సమాధానం నీకు అవసరము. ప్రార్థన చెయ్యాలన్నా, దేవుడితో సహవాసం చేయాలన్నా, నువ్వు విశ్వాసిగా ఉండాలన్నా, దేవుడు వాక్యం ధ్యానించాలన్నా, నువ్వు ప్రార్థన చెయ్యాలన్నా సమాధానము అవసరము. ముందుగా ఆయన అంటున్నాడు, నా రాజ్యముని వెతకండి, సమస్తం మీకు ఇవ్వబడును అంటున్నాడు. ఈ దీవుల వర్షము ఎవరికి? ఇదే అధ్యాయం బాగా గమనిస్తే దీవుల తర్వాత ఆశీర్వాదము అని మనకు తేటగా తెలుస్తుంది, తేటగా మనకి అర్థమవుతుంది. దీవెన నుండి ఆశీర్వాదాలు, విత్తనము నుండి ఫలము, ఆయన నామములో ఉచ్చరించడం వల్ల క్రియలు జరుగుతాయి. అదృశ్యమైనది దృశ్యంగా మారతాయి. దేవుడు నామములో
చూస్తున్న విశ్వాసి ఆయన నామములో నేను ఉచ్చరించినప్పుడు నీలో నీ కుటుంబంలో క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవుడు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము, దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము తన బిడ్డల మీద ఆశీర్వాదం కలిగినట్లుగా దీవెననే ప్రవచన వాక్యము ప్రకటించినప్పుడు ఆ యొక్క దీవెనల వర్షము నీ మీద, నీ కుటుంబం మీద కుమ్మరించబడుతూ ఉంటుంది. ఆ దీవెనల ద్వారా ఫలములు అనుభవిస్తారు. వాటిని ఆశీర్వాదములు అంటారు. మనం ముందుగా ఏ విషయంలో చెప్పుకున్నామంటే ఆశీర్వాదములు ఎన్ని రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాము. మొదటిగా చాలా అవసరమైనది, ఒక విశ్వాసికి చాలా చాలా అవసరము. ఆత్మీయుల్లో దీవెనలు చాలా అవసరము. ఒక విశ్వాసికి ఆత్మలో దీవెనలు అవసరమై ఉన్నవి. ముందుగా అంతరంగ పురుషుడు బలపడిన తర్వాతే మనమేమైనా సాధించగలము. విశ్వాసి వీరుడుగా మారాలన్నా, ప్రార్థనలో ఎడతెగగా ఉండాలన్నా, ప్రార్థనలో వైరాగ్యంగా పోరాడాలన్నా, వాక్యం చేతపట్టుకొని సాధించాలన్నా మన అంతరంగములో అనగా ఆత్మ ఫలములు, ఆత్మలో దీవెనలు చాలా అవసరమై ఉన్నవని, ఈ దీవెనలో 3 రకాలు ఉన్నాయని దేవుడు తేటపరుస్తున్నాడు. ఈ ఆత్మీయ యొక్క దీవెనలు ఎన్ని రకాలు ఉంటాయంటే 3 రకాలని చెప్పుకున్నాము. ఆత్మీయ దీవెనలు ఎలా ఉంటాయంటే, ఒకటి విశ్వాసము, రెండవది రక్షణ, మూడవది పరిశుద్ధత ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. యేసుక్రీస్తును ధరించిన ప్రతి విశ్వాసి, దేవుడు బిడ్డగా అంగీకరింపబడిన ప్రతి విశ్వాసి మొదటగా రక్షణ భాగ్యము, రెండవది విశ్వాసము, మూడవది పరిశుద్ధత చాలా అవసరము. నీ ఆత్మలో వర్ధిల్లాలి, నీ ఆత్మలో దీవెనలు కుమ్మరించబడాలంటే మొదటగా విశ్వాసము, తర్వాత రక్షణ, తర్వాత పరిశుద్ధత, ఈ 3 ఐక్యత కలిగి నీ జీవితంలో, నీ ఆత్మలో వర్ధిల్లుతూ ఉండాలి. అపోస్తుడైన పౌలు అంటున్నాడు తిమోతితో, ఆత్మ వర్ధిల్ల ప్రకారముగాను బయట కూడా నువ్వు ఆశ్రితంగా మారాలని తిమోతితో మాట్లాడుచున్నాడు. ఆత్మ వర్ధిల్లుతూ ముందుగా ప్రతి విశ్వాసి ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలంటే దేవుడు వాక్యము నీ ఆత్మలో ప్రవేశింపచేసినట్లుగా ప్రవచన వాక్యము ఉచ్చరించాలి. ఆయన వాక్కులు నీ అంతరంగంలో నాటబడినట్లుగా దేవుడు వాక్యము నీలో నాటబడినట్లుగా ఉచ్చరించాలి, నోటితో పలకాలి. భౌతికమైన దీవెనలు, ఈ భౌతికమైన దీవెనలు ఎలాగుంటావంటే, మనిషి ఆరోగ్యముగా ఉండినట్లుగా, బలముగా ఉండినట్లుగా, ఆర్థిక విషయంలో కూడా అభివృద్ధి పొందినట్లుగా, అనగా మనిషి తన కుటుంబం బ్రతుకున్నట్లుగా, సమృద్ధి కలిగిన వారిగా ఉండినట్లుగా భౌతికముగా
ఆశీర్వాదాలు కలిగినట్లుగా దేవుడు నామమును ఉచ్చరింపజేయాలి. నీవు నీ కుటుంబము ఆశ్రయించబడినట్లుగా దేవుడు వాక్యమును ఉచ్చరింప చేసుకోవాలి. మూడోది కూడా చూసి ఈ మూడు కలిపి ఎక్కడున్నాయో లేఖనాలు తెలుసుకొని వాటిని మన బ్రతుకుల్లో ఉచ్చరించుకొని ప్రార్థన చేసిన వెడల దీవెనకరముగా మారతాం. కుటుంబ దీవెనలు. మూడవది ఏంటంటే కుటుంబ దీవెనలు. మొదటిగా నువ్వు కట్టబడాలి. అది అంతరంగ పురుషుడు బలముగా మారాలి. రెండవది భౌతికంగా, ఆరోగ్యంగా, బలముగా, ఆర్థిక విషయాల్లో సమృద్ధి కలిగినట్లుగా నువ్వు దీవింపబడాలి. అలాగే మూడోది కుటుంబం ఆశీర్వాదము. కుటుంబంలో ఎన్ని ఉన్నా గందరగోళముగా అనేక కుటుంబాలు ఉన్నాయి. ధనవంతుల కుటుంబాలు, వాళ్ళకి స్థిరత్వం లేదు, గందరగోళముగా పాప జీవితాల్లో గడుపుతున్నారు. కానీ క్రైస్తవ కుటుంబము, దేవుడి ఏర్పాటు చేసుకున్న కుటుంబంలో ప్రేమ, సమాధానము, దీవెనలుగా మారాలి. ఏ కొదువు లేకుండా కుటుంబము సాగిపోనట్లుగా ఉండాలి. ప్రతి విశ్వాసి మొదటగా తన ఆత్మ వర్ధింపు చేసుకోవాలి. రెండు, బలముతోనూ విశ్వాసముతో ముందుకు అడుగులు వేస్తూ మన అవసరతలు తీర్చినట్లుగా ముందుకు సాగాలి. మూడోది మన కుటుంబంలో సమాధానం, ఐక్యతతో వర్ధిల్లినట్లుగా దీవుల వర్షము కుమ్మరింపబడాలి. ఇలా కుమ్మరింపబడాలంటే మనం ఏం చేయాలి? మన పితరులు ఏమి చేశారు? అబ్రహాము ఇసాకును ఎలాగా ఆశీర్వదించాడు, ఎలా దీవించాడు? ఇసాకు ఏకోబుని ఎలా దీవించాడు? ఏకోబు ఏసేపుని ఎలా దీవించాడు? ఏకోబు తన బిడ్డల్ని ఎలాగా దీవించాడు అని గమనిస్తే, నేను దీవిస్తానంటే అది పని చెయ్యదు. ఆ దీవెన మీద అధికారం ఉండాలి. నేను ఒక మాట సెలవిచ్చాను అనుకోండి, ఆ మాట నెరవేర్చబడాలి. అప్పుడే దీవెన. సర్వాధికారి అయిన దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసి తను నడిపించిన తర్వాత 5 రాజులను జయించి వచ్చుచుండగా పరిశుద్ధాత్ముడు అబ్రహామును దీవించాడు. అబ్రహాము దీవించిన తర్వాత ఆ యొక్క దీవెనలు పొందుకున్న అబ్రహాము ఆశీర్వాదకరంగా మారి ఇసాకుకి ఇచ్చాడు. ఆ ఇసాకు దీవెనలు పొందుకొని ఏకోబుకి ఇచ్చాడు. ఏకోబు దీవెనలు పొందుకొని ఏసేపు తన కుమారులకి అనుగ్రహించాడు. నేను దీవిస్తున్నాను అని నేను చెప్పిన మాత్రాన దీవెనలు కాదు. నేను దీవిస్తే నీకు మార్గాలు తెరవబడాలి, నువ్వు కాపాడబడాలి, నీ రాకపోకలందు నువ్వు కాపాడబడాలి, నీకు క్షేమాభివృద్ధి కలుగునట్లుగా నా మాట శక్తి గలదై పని చెయ్యాలి. నీ మీద పని చెయ్యాలంటే నేను జయించిన వాడై ఉండాలి, ఆ దీవుళ్ళు ప్రకటించేవాడుగా ఉండాలి. ప్రకటించాలంటే నేను శక్తిని పొందుకున్న వాడినై ఉండాలి.
ఆ శక్తి ఎక్కడ పొందుకోవాలంటే సర్వాధికారి అయిన దేవుడే నీకు అధికారం ఇవ్వాలి. ఆ అధికారం ఇస్తే తప్ప ఏ మాట కూడా జరగదు. అబ్రహాము అధికారం ఇచ్చాడు దీవుల వర్షం కుమ్మరించమని. ఆయనతో పాటు అన్యజనులు కూడా దీవించబడతారని ముందుగానే దేవుడు అబ్రహాముకు సెలవిచ్చాడు. నీ తల్లిదండ్రులు నిన్ను దీవించాలి. వాళ్ళ యొక్క దీవులు పొందాలంటే, తల్లిదండ్రుల యొక్క దీవులు నువ్వు అర్హుడుగా మారాలంటే వారికి విధేయులుగా మారాలి. వారికి విధేయులు అవి నీ స్థితి క్షేమాభివృద్ధిలో నీ తల్లిదండ్రులు బాగా సన్మానించినప్పుడు వాళ్ళ యొక్క దీవెనలు వాళ్ళ మనసులో నుంచి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ యొక్క ప్రభావము, దీవుల యొక్క ప్రభావము నీ మీదకి వచ్చి నీ పిల్లల మీదకి వస్తుంది. ఇది క్రైస్తవు యొక్క పరిశుద్ధ జీవితం యొక్క లక్షణము. అబ్రహాము దీవులకు తరతరాలు సాగుతూ వచ్చింది. ఇప్పుడు కూడా మన మీద కూడా ఆయన యొక్క దీవెనలు ఉన్నవి. శరీర సంబంధమైన అబ్రహాం సంతానమైన, విశ్వాస సంబంధమైన మనమైనా సరే ఆ యొక్క దీవెనలు వెంటాడుతూ ఉంటాయి. నీ పిల్లలు ఆశ్రయించబడాలంటే, దీవెనగా మారాలంటే ముందుగా నువ్వు ఆశీర్వాదించేవారిగా ఉండాలి. మీకు అర్థమయ్యే విధంగా చెప్తారు. అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది వచ్చి వాళ్ళ ఆశీర్వాదం పొందుతారు. ఎందుకు పొందుతారంటే వారి ఆపద సమయంలో వాళ్ళు తప్పిపోబడినట్లుగా కార్యాలు జరిపిస్తూ ఉంటారు. అందుకనే పెద్ద పెద్ద అధికారం గల వారికి పాదాలకు నమస్కారం చేస్తారు. వాళ్ళ అవసరాలు తీరుస్తారని వాళ్ళ పాదాభిమానాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ దీవులు వీళ్ళ మీద, అంటే వాళ్ళ అధికారము ద్వారా వీళ్ళకి క్షేమాభివృద్ధి కలిగినట్లుగా వాళ్ళ పాదాలకు నమస్కరిస్తూ ఉంటారు. ఉట్టినే ఎవరో పాదాలకు నమస్కరించరు, వారి మేలు కొరకు పాదాలు నమస్కరిస్తూ ఉంటారు. అది లోకరీతి, మనకు అవసరం లేదు. ఒక విశ్వాసివైన నీవు పొందుకునే హరుడుగా మారాలి. ఇచ్చే స్థాయిలో కూడా నువ్వు ఉండాలి. యేసు ప్రభు వారి యొక్క హృదయము నీలో నాలో ఉండాలి. యేసు ప్రభు వారి హృదయము ఎలా ఉంటుందంటే, నాకంటే శిష్యుడితో చెప్తున్నాడు, నాకంటే గొప్ప కార్యాలు చేసేవారుగా మీరు ఉంటారని తన బిడ్డలని, తన శిష్యుల్ని హెచ్చరించాడు. ఇప్పుడైనా క్రైస్తవులు అనేక మంది, వేలాది ప్రజలు, దైవజనులు వేలాది మంది ఉంటారు. బయటనైతే ఎవరూ ఆశీర్వదించరు. వారి వారి కుటుంబాలు మాత్రమే ఆశీర్వదించుకుంటారు. బయట వారిని ఎవరిని ఆశీర్వదించరు. వారు ఎవరైనా హెచ్చింపబడుతుంటే వారిని అనదొక్కడానికి, ఆడి పైకి ఎక్కుతుంటే లాగేస్తుంటారు కాళ్ళు పట్టుకొని. వాడు గొప్పగా వాక్యం చెప్తే రెండో అవకాశం ఇవ్వరు. ఆడు మనకంటే ముందుకు సాగిపోతారని ఎవరు సహాయం చేయరు. దేవుడు బిడ్డలు, దేవుడి చేత ఎన్నుకున్నబడిన దైవజనులు ఎవరైనా సరే నాకంటే గొప్పవారుగా వీళ్ళు ఉండాలి అని కోరుకుంటారు. అంతేగాని అశ్వతోనూ వ్యాధన పడరు. ఒక దైవజనుడు ముందుకు సాగుతున్నాడంటే వాడిని ఏదో విధముగా పడగొట్టాలని చూస్తాడు. మళ్ళీ ఒక సేవకుడు మరొక సేవకుడు సహించలేడు.
ఒక విశ్వాసిని సహించలేడు. అందుకేనే దీవుల్ని కాకుండా శాపగ్రస్తులుగా మారిపోతున్నారు. దీవుల్ని అంటే ఏమిటో తెలియదు ఈరోజు సేవకులకి. అసలు దీవుల వర్షం అంటే అనేక క్రైస్తవ సమాజానికి తెలియని పరిస్థితి. దీవుళ్ళు ఎలా పొందుకుంటారో తెలియదు. అసలు దీవుళ్ళు అంటే ఏమిటో తెలియని అనేక మంది దైవజనులు ముందుకు సాగి దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. ఇదిగో దేవుడు ఈ కార్యం చేస్తాడంటారు, ఆ కార్యము పని జరగదు. అంటే ఒక మనిషి ఒక మానవుడు చెప్పేసి వెళ్ళిపోతాడు, వాడికి ఏం బాధ లేదు ఒక సేవకుడికి. కానీ దేవుడి నామముకు అవమానం కలుగుతుంది, ఎందుకంటే కార్యం జరగలేదు కనుక. ఒక దైవజనుడు తప్పించుకుంటాడు, ఒక పాస్టర్ చెప్పేసి తప్పించుకుంటాడు, కానీ దేవుడికి నామముకు అవమానం కలుగుతుంది. నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడు నిన్ను ప్రేమిస్తే ఖచ్చితంగా ఎంత దుష్టుడినైనా సరే నీ మీద ఆశీర్వాదాలు వచ్చిన పలికినట్లుగా చేస్తాడని దేవుడు వాక్యము సెలవిస్తుంది. సంఖ్యాకాండములో 23వ అధ్యాయం చూస్తే 20వ వచనం, ఇదిగో దీవించమని నాకు సెలవాయును, ఆయన దీవించును, నేను దాన్ని మార్చలేను అంటున్నాడు. ఒక వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలను శపించాలని తీసుకువెళ్ళిన ఒక వ్యక్తిని దేవుడు తనను అడ్డగించి, ఏయ్ నా ప్రజలు, నా బిడ్డ, నువ్వు శపించడానికి వీల్లేదు, నువ్వు ఆశీర్వాదమే పలకాలని సెలవిచ్చాడంట. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వెక్కడున్నా సరే, దేవుడు ఆశీర్వాదాలు దీవుళ్ళు కట్టి నిన్ను వెంబడిస్తాయి. దేవుని వాక్యానికి నీవు లోబడు, దేవుడు వాక్యానికి గౌరవించు. పరలోకమందున్న నా దేవుడు, సియోనులో ఉన్న నా దేవుడు నిన్ను ఆశీర్వదించును. పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహామును ఆశీర్వదించి దీవించినట్లుగా నిన్ను నీ కుటుంబము దీవించును. ఆయన మాట వినని వెడల. చూద్దామా దీవుల వర్షం ఎలా ఉంటాయో. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుండి మనం చదువుదాం, బాగా ఆలకించండి. ఆయన మాట వింటే, ఆయన మాటకు గౌరవిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల, ఈ దేవుడు వాక్యము నీకు మార్గము, దేవుని వాక్యము నీకు చట్టము, దేవుడు వాక్యము నీకు జీవము, దేవుని వాక్యము నీకు సమృద్ధి. ఆయన అంటున్నాడు, నువ్వు దీవింపబడాలన్నా ఏం చేయమంటున్నాడు? నా వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి విని ఆయన ఆజ్ఞాపించుచున్న, అంటే పరిశుద్ధ గ్రంథముల ప్రతి వాక్యము ఎలా నడుచుకోమని ఆజ్ఞాపిస్తుందో, ఎలా జీవించమని సెలయిస్తుందో ఆ మాటను నువ్వు గైకొని అనుసరించి, అనగా జీవించి, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును.
నిజముగా విశ్వాసివైతే, దేవుడి బిడ్డవైతే ఈ లోకాన్ని చూడవు, అదృశ్యముగా నువ్వు చూడగల సామర్థ్యత దేవుణ్ణి అనుగ్రహిస్తాడు. అబ్రహాము ఏమీ లేదు, కానీ అదృశ్యముగా ఒక రూపంగా చూడమన్నాడు, ఇది జరుగుతుంది అని. ఎప్పుడైతే అబ్రహాము అట్లా చూడడం టెలివిజన్గా, ఒక విజన్గా, ఒక దృశ్యంగా చూసినప్పుడు అబ్రహాము సంతానము అలాగ వర్ధులుతూ నానాటికి అభివృద్ధి పొందుతూ ఉంటుంది. దేవుడు వాక్యం ఇలా సెలవిస్తుంది. నువ్వు అనుకోవచ్చు, ఒక అవిశ్వాసగా ఎన్ని మార్లు ప్రార్థించినా ఎక్కడ వేసినా అక్కడే గొంగలుగా ఉన్నానంటున్నావు అనుకుంటున్నా. నువ్వు సమస్త జనుల కంటే వద్దురా బాబు, నా ఊర్లో నేను మంచిగా ఉంటా చాలు అని నువ్వు అనుకుంటున్నావు. అలా అనుకోవడానికి కారణం ఏంటంటే నీలో ఎక్కడో రహస్యమైన పాప క్రియలు ఉన్నవి. లేకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించలేదేమో. ఏదో ఒక లోపము ఉండడం వల్లనే ఉన్నావంటే దాని కారణము నువ్వు దేవుడికి దూరముగా ఉన్నావని అర్థము. ఏలియాని జ్ఞాపకం చేసుకోలేదా? ఎలీషాని జ్ఞాపకం చేసుకోలేదా? వాడలో వెళ్ళిపోతున్న యోనాని జ్ఞాపకం చేసుకోలేదా? నిన్ను జ్ఞాపకం చేసుకోడా? ఆయనలో నువ్వు రక్షణ పొంది, ఆయనలో విశ్వసించి బాప్టిజం తీసుకున్న నువ్వు వర్ధిల్లలేకపోవడం కారణం ఏమిటి? అందరితో భజన చేస్తున్నట్లుగా చేస్తున్నావు కనుక నువ్వు ఏ ఫలమును అనుభవించలేని పరిస్థితుల్లో నువ్వు ఉండి అవిశ్వాసిగా మాట్లాడుతున్నావు. నువ్వు విశ్వాసివై ఉండమంటున్నాడు దేవుడు. నువ్వు ఆయన నామములు నువ్వు ఉచ్చరించాలి. జరుగుతుంది, జరిగి తీరుతుందని నువ్వు అతిగా దేవుని ప్రేమించినప్పుడు ఏది నీ సహవాసం? ఏది పోలి సంఘంతో సహవాసం ఉంటుంది, కానీ దేవుడితో సహవాసము ఎన్ని గంటలు, ఎంత ప్రార్థన, ఆయన వాక్యము ఏటేటి అనుసరిస్తున్నావు, ఆయన ఆజ్ఞలు, దేవుడు వాక్యమును ఎంతగా నువ్వు అనుసరించి చేపడుతున్నావో ఒక్కసారి గ్రహించు. నీలో లోపం పెట్టుకొని దేవుణ్ణి అవమానంగా సొనగవద్దు. నువ్వు హెచ్చింపబడాలంటే దేవుడు వాక్యం ఇలా సెలవిస్తుంది. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు దేవుణ్ణే ఎదిరించే శక్తి నీలో ఉంటుంది. అది ఎట్లా అంటే, హిజ్కియా ఆయుష్ తీరిపోయినప్పుడు, నీ ఆయుష్ తీరిపోయింది, నీ ఇల్లు చక్కపెట్టుకో అన్న సమయంలో ఆయన చేస్తున్న భక్తి, ఆయన పలికే మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రవర్తనే, ఆయన జీవితమే తనకి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగింది. నీ భక్తి కూడా నువ్వు ఆశీర్వాదకరంగా మారాలంటే నీ ప్రవర్తన ఫలమే. భూమిలో ఏ విత్తనాలు వేస్తావో అదే పంట కోస్తావు తప్ప వేరొక విత్తనము కొయ్యవు. దేవుడు నీలో, నీ కుటుంబంలో ఆయన వాక్యం ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథము మీ చేతికి ఇచ్చాడు. నువ్వెప్పుడైనా ఉచ్చరించావా? విగ్రహంగా వాక్యము చదివావా? వాక్యము చదివి ఇలా ప్రకటింప చేసావా? మోషేతో అంటున్నాడు, ఇశ్రాయేల్ ప్రజల మీద ఇలాగ ప్రకటించుము అంటున్నాడు. మనం చదువుకున్నాం సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వచనం నుండి 27వ వచనం వరకు మన జ్ఞాపకం చేసుకుంటే ప్రతిదీ కూడా ముందు దేవుడితో సహవాసం చేయమని అక్కడ అర్థము స్పష్టంగా తెలియచేస్తుంది. అర్థమైనట్లుగా స్పష్టంగా తెలియచేస్తున్న లేఖనాలు
ముందు నీ ఆత్మీయస్థితి క్షేమాభివృద్ధిగా ఉండాలి. నీ ఆత్మీయస్థితి దేవుడితో సహవాసం కలిగిన వారే ఉండాలని దేవుడు లేఖనాలు హెచ్చరిస్తున్నాయి. అబ్రహాము దేవుడు వాక్యాన్ని, దేవుని మాటకు లోబడి తన దేశాన్ని, తన ప్రజల్ని విడిచి ముందుకు సాగాడు. ముందు సాగి శత్రువుని జయించి దేవుడు వద్ద దీవెనలు పొందుకొని అది తన కుమారుడికి ఇసాకిచ్చి, ఇసాకు తన కుమారుడైన యాకోబుకిచ్చి, అలాగా తరతరాల యొక్క దీవుల వర్షము కొనసాగుతూ వచ్చాయి. ఒక విశ్వాసి అయిన నీవు, స్త్రీ అయినా పురుషుడు అయినా, దేవుడు వాక్యానికి లోబడు. రెండవది, నీ తల్లిదండ్రులు లోబడు. తల్లిదండ్రులు ప్రేమించు, వాళ్ళ అవసరాలు తీర్చు, వారిని ప్రేమించు. ఒకటి పరమ తండ్రి అయితే లోకములో నీ తల్లిదండ్రులు రెండో మార్గము. మూడో మార్గము నీ స్థితి. ఈ మూడు కలిపి నీలో ఉండాలి. నీవు ఈ లోకంలో జీవించాలన్నా, ఆశీర్వాదాలకు వారసులుగా మారాలన్నా నువ్వు ఈ మూడు కలిగి ఉంటేనే నువ్వు ఆశ్రయించబడతావు. చూద్దాం. 2వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని వెడల ఈ దీవులన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. దీవెనలు ఒక ప్రవచనం. ఆ ప్రవచనము నీ మీద, నీ కుటుంబం మీద, నా మీద ప్రకటించినప్పుడు అది మనకి అర్హత కలిగినట్లుగా ఉంటాయి. ప్రాప్తించడం అంటే నీలో ఆ క్రియలు ప్రారంభించబడతాయి. ఆ క్రియలు ప్రారంభించబడాలంటే ముందుగా ఏం చేయమంటున్నాడు? దేవుని వాక్యమును అనుసరించండి అంటున్నాడు. అనుసరించడము అంటే దేవుడు వాక్యం ఇలా సెలవిస్తే అలాగే చేయాలి. నువ్వు మేలైనది జాగ్రత్తగా ఆలకించి 2 సార్లు చదువుతూ దాన్ని జ్ఞానిస్తూ దేవునికి బయలుపరిచిన విధముగా సాగిపోతూ ఉండాలి. దీవులు అనగా ఒక విత్తనం అని చెప్పాను నీకు. విత్తనాలు అవి అదృశ్యమైనవి. దీవులు అదృశ్యమైనది, ఆ కంటికి కనబడలేని విత్తనాలవి. అవి నీ కుటుంబం మీద, నీ మీద జల్లినప్పుడు నువ్వేం చేయాలి? ఆస్వాదించాలి, నమ్మాలి, వాటిని విశ్వసించాలి. విశ్వసించి ప్రతి దినము నువ్వు ప్రార్థనలు ఏం చేయాలి? ఎరువు వేస్తూ, నీరు పోస్తూ ఆ విత్తనాలు, విశ్వాసముతో నాటబడిన విత్తనాలు ఫలించినట్లుగా నువ్వు కనిపెడుతూ ప్రతి దినము ప్రార్థన చేయాలి. ఇప్పుడు పొలములోని దుక్కు దిన్ని విత్తనాలు జల్లిన తర్వాత నీరు కట్టి ఎరువు వేస్తారు. వేచి ఉంటారు కొంతకాలము. అప్పుడు ఫలాలు వస్తాయి. అంటే వాటిని ఆశీర్వాదం అంటారు. అదృశ్యమైనవి దీవెనలైతే దృశ్యమైనవి ఆశీర్వాదాలు. నీ కంటికి కనబడి, అనుభవించి, ఆనందించి, సంతోషము, సమాధానం కలిగినప్పుడు వాటిని ఆశీర్వాదములు అంటారు. ఈ దీవులు వర్షము ఎవరికంటే, నేను చెప్పాను ఇందాక మనం అనేక మాటలు చెప్పుకున్నాం. బలహీనుల్ని, లోకములో ఎన్నిక లేని వారిని, చేతకాని వారిని, అపజయాల్లో ఉన్నవారిని, పాపములు ఉన్నవారి మీద దేవుడు వాక్యమును ఉచ్చరించాలి. వాళ్ళ క్షేమాభివృద్ధి కలిగినట్లుగా, వాళ్ళ దీవులు కలిగినట్లుగా, కుటుంబం క్షేమాభివృద్ధి కలిగినట్లుగా, అపజయాల నుండి విడుదల పొందినట్లుగా, ప్రతి కుటుంబం ఆశ్రయించబడినట్లుగా దేవుడు వాక్యము మీ కుటుంబముల మీద ప్రవచింప చెయ్యాలి. ఎప్పుడైతే వాటిని
ఆస్వాదిస్తావో, ఎప్పుడైతే వాటిని పట్టుకుంటావో అప్పుడు మీ మీద ప్రాప్తిస్తాయి. అంటే క్రియలు ప్రారంభించబడుతూ ఉంటాయి, ప్రారంభమవుతూ ఉంటాయి. వాటిని నువ్వు భద్రంగా కాసుకోపోతే విత్తనం చచ్చిపోతాయి. అంటే ఆశీర్వాదాలు ఫలించబడవు. నీలో ఎటువంటి పాప క్రియలున్నా, దేవుడికి విరోధమైన ఏ కార్యాలున్నా సరే ఆ యొక్క దేవుని యొక్క ప్రవచన వాక్యాన్ని ఎదగనీయకుండా అడ్డగిస్తాయి. ఆ విత్తనం ఆశ్రయించబడిన దీవింపబడే ప్రవచన వాక్యాలు విత్తనం మొలకుండా ఆ విత్తనం చచ్చిపోతుంది. ఆ విత్తనం చచ్చిపోతే ఆ ఎన్ని నువ్వు అనుకున్నా సరే ఏ క్రియలు జరగవు. ఈ ప్రవచన వాక్యం అనగా దీవుల యొక్క వర్షము నీ మీద చెల్లినప్పుడు వాటిని భద్రపరిచి జాగ్రత్త కాపాడినప్పుడు ఆ విత్తనం జీవముతో ఉన్నప్పుడు ఆ జీవము నిన్ను బ్రతికిస్తుంది. నీ కళ్ళారా చూస్తావు, నీ దీవులు పొందుకుంటావు. అప్పుడే 10 మందిలో సాక్షిగా నిలబడతావు. నువ్వు సాక్షిగా నిలబడలేకపోతున్నావు అంటే నీలో పాపం ఉంది. లోకముతో సహవాసం ఉంది కనుక దేవుడు పక్షాన నువ్వు నిలబడలేకపోతున్నావు. నీలో లోపం పెట్టుకొని దేవుడు ఏమి చేయలేదంటే దేవుని అవమానపరుస్తున్నావు. ముందుగా నీ ఒక చెట్టు ఎదగాలంటే దాని కిందున్న ఏళ్ళకి అడ్డగిస్తున్నా, ఎదగకుండా అడ్డగిస్తున్న ప్రతి రాయ, ప్రతి ఆటంకము కలకున్నట్లుగా ఏర్లు దగ్గర ఉన్న ప్రతి రాయ, ప్రతి బండ తొలగించి నీరు వేసి ఎరువు కట్టినప్పుడు చెట్టు పుష్పిస్తుంటారు. అలాగే విశ్వాసముతో నాటబడిన దీవుల వర్షము నీలో, నీ కుటుంబంలో ఫలించాలంటే వాటిని అందిపుచ్చుకున్న వారిగా, ముందే అందిపుచ్చుకున్నట్లుగా సిద్ధముగా ఉండాలి. నీ ఆత్మ ముందుగా రక్షణ పొందుకున్నట్లుగా ఉండాలి, విశ్వాసం కలిగినగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడే ఈ ప్రవచన వాక్యం అనగా దీవుల వర్షము నీలో ఫలిస్తుంది. నీ దీవుళ్ళు నీలో రావాలంటే ఆయన ఏం చెప్తున్నాడు? దేవుడు వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన మాట ఇలా సెలవిస్తుంది. ఇది దేవుడు వాక్యము, ఇది మనుషుల మాటలు కాదు, నా మాటలు కాదు. ఆయన మాట అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట విని నా వాక్యాన్ని విని వాటిని అనుసరించి గైకుని వెడల ఏమవుతావు? హెచ్చింపబడతావు. ఆ దీవుళ్ళు నీ మీద వచ్చి కార్యాన్ని ప్రారంభించడం మొదలు పెడుతూ ఉంటాయి, ప్రాప్తించి నీలో క్రియలు ప్రారంభించబడుతూ ఉంటాయి. అవి అదృశ్యంగా అవి క్రియలు ప్రారంభించబడతాయి, అది నీకు తెలియదు. ఆ పంట చేతికి వచ్చే వరకు వేచి ఉండాలి, దాన్ని కాపాడుకోవాలి. 3వ వచనం చూస్తాం. నువ్వు పట్టణంలో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశు మంద, నీ దుక్కుటెద్దులను, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నువ్వు లోపుకు వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లుగా చేయును. వేరొక్క త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల్లో నీ ఎదుటి నుండి పారిపోవును. నీ కోటల్లో నువ్వు చేయే ప్రయత్నన్నిటిలోనూ నీకు దీవెనలు కలిగినట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న ఈ దేశంలో నిన్ను ఆశీర్వదించును. హల్లెలూయా. వచనం చూస్తే నీ కోటల్లోనూ నీవు చేయు ప్రయత్నన్నిటిలోనూ నీకు దీవులు కలిగినట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆజ్ఞాపిస్తాడు.
విశ్వాసివైన నీవు నీ జీవితంలో అనేక ఒడిదుడుకులున్నా ఈరోజు నుండి నీ జీవితం మార్చుకో. దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు నీతో. ప్రియమైన బిడ్డ, ఎంతకాలము దరిద్రతనంలో అనుభవిస్తావు? ఎంతకాలము పాపములు వేచి ఉంటావు? ఎంతకాలం నా మీద సొనుక్కుంటావు? ఎంతకాలము అనారోగ్యంతో ఉంటావు? ఎంతకాలం సమాధానం లేకుండా ఉంటావు? ఎంతకాలం అపజయాల్లో సంచరిస్తావు? ఈరోజు నా మాట విను. నా మాట విని నా నామములో ఆజ్ఞాపించు. విశ్వాసముతో ఆజ్ఞాపించు. నేనున్నానని నువ్వు నమ్ము. నువ్వు నన్ను ప్రేమించిన వెడల నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. నన్ను వెతికిన వెడల నీకు ప్రత్యక్షమవుతాను. నీలో ఉన్న బలహీనత పరిచే ప్రతి సమస్య నువ్వు ఎదిరించు. జయించిన వాడే ఆశ్రయించబడుటకు మార్గదర్శకులుగా ఉంటారు. నువ్వు పాపాన్ని జయించి జయశీలులుగా మీరు మారి నువ్వు ఎదుటివారిని దీవించి అధికారం నా ద్వారా నువ్వు పొందుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. అబ్రహాము దేవుడు వాక్యానికి లోబడి ఆచరించడం వల్ల దేవుడు ఆశీర్వాదములు ఆజ్ఞాపించాడు. ఆ యొక్క ఆశీర్వాదాలు అబ్రహాముతో పాటు అబ్రహాముతో పాటు తన పిల్లలు ఆ దీవుల వర్షము సాగుతూ వస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పుడే దేవుడు పాదాలు పట్టుకో. ఎంతో కాలం వేచి ఉండడం అవసరం లేదు. నువ్వు చేస్తున్న తప్పులు, నువ్వు చేస్తున్న పొరపాటులు ఎవరి మాటలు ఆలకించి అపజయాల్లో సాగుతున్న నీవు దేవుడు వైపు ఒక్కసారి కనికరించమని దేవుడు పాదాలు పట్టుకొని, అయ్యా నేను ఎవరి మాట విన్ను, నీ మాట నేను వింటాను, నీ వాక్యాన్ని గైకొంటాను, నువ్వు నన్ను ఆశీర్వదించవా, నన్ను దీవించవా, ఈ శ్రమల్లో నుంచి నన్ను విడిపించవా, ఈ బాధల్లో నుంచి నన్ను విడిపించవా. అయ్యా నువ్వు కనికరించకపోతే ఎవరు కనికరిస్తారయ్యా? నేను ఒక పాపిని, నన్ను విడిపించు, దయతో నన్ను విడిపించు, నీ మాట నేను వింటాను, నిన్ను ప్రేమిస్తాను. నువ్వు తప్ప ఈ లోకములు ఏముంది? ఇటు చూస్తే అటు మాయమైపోయే ప్రజలు, మాయాలోకంలో జీవిస్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. మేము చేసిన పొరపాట్లు క్షమించండి అయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఆయన పాదాలు పెట్టుకొని నీ హృదయ వేదనంతా ఎలాగంటే అన్నావలి కుమ్మరించు. అన్న తన బాధలన్నీ యెహోవా పాదాల దగ్గర ఆయన సన్నిధిలో మొర్రపెట్టినట్లుగా నువ్వు మొర్రపెట్టినప్పుడు దేవుడు ఆకాశమందు దేవుడే, లోకములు ఏ దైవజనుడు నీ మీద దీవుల వర్షం ప్రకటించకపోయినా సరే, సియోనులో నుండి నా దేవుడు, నీ దేవుడు ఆశీర్వాద వచనాలు, దీవుల వచనాలు ప్రకటిస్తున్నాడు. భయపడకు, ముందుకు సాగు. ఏ అడ్డంకలు నీకు లేకుండా యెహోవా దీవెనలు నిన్ను ప్రతి దినము ప్రతి క్షణము కాపాడుతూ నిన్ను నడిపిస్తాయి. అలాగే తల్లిదండ్రులను గౌరవంగా చూసుకో. నువ్వు నీ తల్లిదండ్రులు గౌరవంగా ప్రేమించిన వెడల నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా మారుతావు. నువ్వు చేస్తున్న ప్రతి కార్యం సఫలమవుతుంది. గనుక మొదటి స్థానము దేవుడికి ఇవ్వి, రెండో స్థానము నీ తల్లిదండ్రులకి ఇవ్వి, మూడో స్థానము నీకు ఇచ్చుకో, తర్వాత నీ కుటుంబానికి ఇవ్వు. ఇట్లాగా నువ్వు నడిచినప్పుడు
నువ్వెక్కడ అడుగు పెడతావో అక్కడ సమాధానం ఉంటుందని గ్రహించి ప్రతి పాపాన్ని నువ్వు జయించి ఒక రాజుగా నువ్వు బ్రతకాలని దేవుడు ఆశించుచున్నాడు. లోకంలో వ్యభిచారులు, హంతకులు, వాళ్ళ ఇష్టము, వాళ్ళ రాజ్యము, లోకం వారి రాజ్యము. నువ్వు పరలోక రాజ్యంలో బిడ్డవి, నువ్వు రాజువి. రాజుగా బ్రతుకు. లోకంలో ఉన్నా లేకపోయినా రాజుగా నా దేవుడున్నాడు. ఏ సమయానికి ఇవ్వాలో ఆ సమయానికి ఇస్తాడని నువ్వు ధైర్యంగా ముందుకు సాగిన వెడల మోషేకు మార్గాలు తెరబడినట్లుగా నీకు మార్గాలు తెరిచి ప్రతి దీవెనలను వర్షము కుమ్మరించి ఏలియను పోషించినట్లుగా నిన్ను పోషిస్తాడు. గనుక ఆయన యందు విశ్వాసించి సాగిన వెడల నువ్వు ప్రతి విషయంలో నువ్వు చేస్తున్న ప్రతి కార్యములు సఫలపరిచి నిన్ను అదృశ్యమైన దీవెనలు దృశ్యంగా ఆశీర్వాదాలను చూస్తావు, నువ్వు అనుభవిస్తావని నేను విశ్వసించి నీ ఎడల నేను ప్రార్థన చేస్తాను. కృపగలిగిన దేవా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి యొక్క భార్యని జ్ఞాపకం చేసుకోండి, వారి యొక్క భర్తలను జ్ఞాపకం చేసుకోండి, వారి యొక్క పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, వారి యొక్క తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మీరే కాచి కాపాడి నాయనా, ఆకాశమందున్న నా తండ్రి, నీ పరిశుద్ధ వాక్కులను విన్నారయ్యా. ప్రతి వాక్యము వారి మీద మీరు ప్రవచింపచే ప్రభువా, మీరు ప్రకటించండి అయ్యా, ఆజ్ఞాపించండి ప్రభువా. మీ బిడ్డల లోకంలో ఆశీర్వాదకరంగా బ్రతకాలి, ఇచ్చే స్థితిలో ఉంచండి ప్రభు. మీ బిడ్డలు మీ మాటకు లోబడినట్లుగా అటు కృప, అటు మనస్సు ప్రతి బిడ్డకి దయచేసి ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి ఊబి నుండి విడిపించండి, ప్రతి అప్పుల నుండి, ప్రతి శాపాల నుండి, ప్రతి దరిద్రతనం నుండి విడిపించి మీ దీవుల్లో వర్షమును కుమ్మరించమని నీ ప్రవచనాన్ని నాయనా ప్రకటింప చేస్తున్నాను ప్రభువా. ప్రతి విషయంలో మీ బిడ్డలు దీవింపబడి నాయన కృప అనుగ్రహించండి. ఆ కృప ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా మీ బిడ్డలు ప్రతి ఫలము అనుభవించి ఆనందించినట్లుగా, లేడి గెంతులు వేసినట్లుగా మీ బిడ్డలు గెంతులు వేసినట్లుగా లోకంలో ఒక సాక్షి సమూహముగా మీ బిడ్డలు ఉండునుగాక. నీ కృప ప్రతి బిడ్డకి తోడై ఉండి నడిపించి నీ ఆత్మ వర్షం కుమ్మరింపబడి దీవెన వర్షంగా మార్చునుగాక. కృపచేత నింపబడునుగాక. ఆమేన్. వందనాలు, అందరికీ వందనాలు. నెక్స్ట్ వీడియోలో మనం కలుస్తాం. ఆమేన్.